వెంకన్న సారీ రండి. థ్యాంక్ యూ అన్న. వీర తెలంగాణ ధీరులు మీకు వందనం. విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. వీర తెలంగాణ ధీరులు మీకు వందనం. విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. వీర తెలంగాణ ధీరులు మీకు వందనం. విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. 6000 అమరవీరులు మీకు వందనం. ఆత్మగల్ల పోరు బిడ్డలు మీకు వందనం. ఎవరున్నా లేకున్నా మీ వెంట ఎవరు రాకున్నా, ఎవరున్నా లేకున్నా మీ వెంట ఎవరు రాకున్నా, పోరు బాటల్లో పయనించినారా. వీర తెలంగాణ వీరులు మీకు వందనం. విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. వీర తెలంగాణ వీరులు మీకు వందనం. విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. జోహార్ లోక కవి డాక్టర్ అందశ్రీ. జోహార్ 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 లోక కవి డాక్టర్ అందశ్రీ. జోహార్ జోహార్. అందశ్రీ అన్నకు నివాళులు అర్పించడం అంటే ఒక మనిషికి, మనలో ఉన్నటువంటి మనిషితనానికి ఇవాళ మనము నివాళులు అర్పించుకున్నటువంటి ఒక గొప్ప సందర్భం అనాలనో, ఇట్లాంటి సందర్భం అప్పుడే వచ్చినందుకు బాధపడాలనో అర్థం కాదు. కానీ మరి ఈ అందశ్రీ అన్న ఈ సంస్మరణ సభని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మిత్రులు బైరాగి మోహన్ అన్న, మా తరువంజన, కిరణ్ అన్నకి హృదయపూర్వకంగా, సంపత్ అన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అందరూ అవే పాటలు పాడుకుంటాం, అవే మాటలు మాట్లాడుతూ ఉన్నాం. నిజానికి ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మీ అందరికీ తన ఇంటర్వ్యూల ద్వారా చెప్పినటువంటి విషయం, పల్లెటూరి పిల్లగాడ, పల్లెటూరి పిల్లగాడ, పసులగాసే మొనగాడ, పాలు మరిసి ఎన్నాళ్ళయిందో, ఓ పాలబుకల జీతగాడ, కొలుగు కుదిరి ఎన్నాళ్ళయిందో, ఓ పాలబుకల జీతగాడ, కొలుగు కుదిరి ఎన్నాళ్ళయిందో. సాలి సాలని సింపులంగి చల్లగాలికి సగము కాలి, కాలి సాలని సింపులంగి చల్లగాలికి సగము కాలి, గోనె సింపు కొప్పెర పెట్టావా, కాని సిల్లులెన్నో లెక్క పెట్టావా. తాటి జగ్గల కాళ్ళ జోడు, తప్పటడుగుల నడక తీరు, తాటి జగ్గల కాళ్ళ జోడు, తప్పటడుగుల నడక తీరు, పాటతో పని లేకుంటయిందా, ఓ పాలబుగ్గల జీతగాడ, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, పల్లెటూరి పిల్లగాడ, పసులగాసే మొనగాడ. ఆ పాట నా కోసమే రాసిండేమో, ఆ పాటలో ఉన్నటువంటి హీరోని నేను కదా, నా జీవితం ఇది కదా, ఇంత గొప్పగా రాసినటువంటి ఈ పాటని చూసి ఇంతకుముందు మన విష్ణుకిషోర్ పాడినటువంటి భక్తి పాటల్ని ఓ పక్కన పెట్టి నా జీవితం ఇది కదా అని చెప్పేసి విప్లవోద్యమం వైపు, ప్రజా ఉద్యమాలకు వచ్చినటువంటి ప్రజాకవి
డాక్టర్ అందశ్రీ గారు. నాకు నల్లగొండ దళిత సాహిత్య సదస్సులో పరిచయం అన్న 2002లో అనుకుంటా, 2002 సంవత్సరంలో దళిత సాహిత్య సదస్సుకు నల్లగొండ వచ్చినప్పుడు ఇట్లా అంబటి వెంకన్న నా పేరుని పరిచయం చేసుకున్నటువంటి సందర్భంలో ఏం రాసినావు నువ్వు అని అడిగినప్పుడు ఆయన అంటే మీరేం రాసిరన్న కొత్తగా అంటే ఇంతకుముందు మన సాంబన్న పాడినటువంటి పాట గలగల గలగల గజ్జల బండి అనేటువంటి పాట ఆయన పాడడము, ఆ తర్వాత నేను రాసినటువంటి జీతగాడు జీతగాడమ్మా మా రాజిగాని రాత రాసిన దేవుడెవడమ్మా, జీతగాడు జీతగాడమ్మా మా రాజిగాని రాత రాసిన దేవుడెవడమ్మా, జీతగాడు జీతగాడమ్మా మా రాజిగాడు పుడమి కడుపున ఒదిగినాడమ్మా, జీతగాడు జీతగాడమ్మా మా రాజిగాడు రాత రాసిన దేవుడెవడమ్మా, లేపలేని సెప్పుదొడిగి నడవలేక ఈడ్చి ఈడ్చి ఎత్తురోడిన కాళ్ళతోని గాయపడిన లేడి పిల్లై బుడద మడిలో అడుగు పెడతాడు, మెత్తబడి వాడు దుక్కి మడిలో సొక్కిపోతాడు, బుడద మడిలో అడుగు పెడతాడు, మెత్తబడి వాడు దుక్కి మడిలో సోసిపోతాడు, దొడ్డెడు పశులెనుక నువ్వు గొత్తుగోకులు తిరిగి తిరిగి కొట్ట ఉడగట్టెయ్యబోతే కొమ్ము తగిలి కంత బగిలే కాపటెత్తు కాలు దొక్కిందా, తమ్ముడా నిన్ను ఆవు పెయ్యే ఎగిరి తన్నిందా, కాపటెత్తు కాలు దొక్కిందా, తమ్ముడా నిన్ను ఆవు పెయ్యే ఎగిరి తన్నిందా, జీతగాడు జీతగాడమ్మో మా రాజిగాని రాత రాసిన దేవుడెవడమ్మో అని పాడినప్పుడు ఆ పాట నిజంగా కూడా అన్నకు చాలా అద్భుతంగా నచ్చింది. నిజానికి గద్దరన్న చనిపోయినప్పుడైనా ఇప్పుడు అందశ్రీ చనిపోయిన తర్వాతనైనా మాట్లాడడానికి అవకాశం లేకుండా పోతుంది, అదే బాధ. సంస్మరణ సభలో వాళ్ళ గురించి ఒక 2 మాటలు చెప్పుకునే అవకాశం కొద్దిగా సమయం ఉండాలి. వాస్తవంగా ఇది ఏందనంటే ఈ పాటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, మేము పాటలు గట్టిగా పాడలేం, మాటలు 2 మాటలు చెప్పగలం, వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోగలం. నేను ఒకటే విషయం ఏం చెప్తానంటే అందశ్రీ అనేటువంటి పదాన్ని తప్పు రాయవచ్చునా? మీరెంత సోషల్ మీడియాలో హీరోలు కావచ్చు, మీరంతా కింగులు కావచ్చు, అందశ్రీకి తేడా లేదా? ఫోన్ ఇక్కడ పెట్టుకొని మీ ఇష్టం వచ్చింది చదివితే అది రికార్డ్ అయిపోతూ ఉన్నది. ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత టెక్నాలజీని ఉపయోగించుకున్నా కొన్నిసార్లు మనం జాగ్రత్త పడాలి. అందశ్రీ అంటే ఖాళీ అందెలు, అందశ్రీ అంటే మాటలకందని మనిషిని పట్టుకొని మనం అందశ్రీ అంటున్నాము. మాయమైపోతున్నాడమ్మ మనిషి అని పాట రాసిన పాపానికి మాయమైపోయిండు అందశ్రీ అని పాడుతున్నాము. ఏమి జ్ఞానం ఇది? మాయమైపోతున్నాడు అందశ్రీయా? ఆయన పదాల్లో ఆయన జీవితం ఉన్నది, ఆయన పదాల్లో ఏమున్నదో ఆయన అట్లా బతికిండు, ఆయన పదాలలో ఏం రాసిండో ఈ సమాజం అట్లా ఉండాలని కోరుకున్నాడు. అది కదా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఎక్కడో ఒక్కడు యాడ ఉన్నడు దాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోట ఏమైతడమ్మా, నిలువెత్తు పెడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగదారుతున్నాడో యమ్మా, అవినీతి పెనువాశ అంధకారములో చిక్కిపోయి రోజు
అయిపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని గర్జించినటువంటి వాడు. మనిషి అంటే పిడికడి మట్టి అని చెప్పినటువంటి వాడు. మనిషి అంటే పిడికడి మట్టి, ఎప్పటికైనా నువ్వు పిడికడే. నీ కాళ్ళ కింద ఉన్నటువంటి మట్టి నువ్వు దాని మీద ఎంత ఎత్తెగిరినా నువ్వు పిడికడే అని గర్జించినటువంటి వాడు. కాలం కరవాలం కాకున్నదేది నీకు ఆహారం అన్నాడు. చలనం సంచారం చేరాలిరా జీవన తీరం అన్నాడు. చివరికి నదిలాగా, నది మీద రాసినటువంటి పాట. నది, అందశ్రీ అంటే ఒక ప్రవహించే నది. అందశ్రీ అంటే ఓ ప్రవహించే నది. నది నడిచిపోతున్నది నన్ను నావవైరమ్మన్నది. నది నడిచిపోతున్నది నన్ను నావనైరమ్మన్నది. పలుమార్లు పిలిచున్నది నాలో ప్రాణమై దాగున్నది. ప్రాణాలే లేకున్నా పయనమెప్పుడాగదు. స్వర్ణ ఉన్నది, అద్భుతంగా పాడుతుందేమో బహుశా. నది పాట పాడితే, స్వర్ణ పాడితే వినాలని ఉన్నది. ప్రాణాలు లేకున్నా పయనం ఎప్పుడు ఆగదు. ఎదురేది నిలిచున్నా బెదిరి వెనుదిరిగదు. గాయాలు ఎన్నైనా గమనం సాగిపోతుంది. అంటే గమనం ఎప్పుడు కూడా, అంటే ప్రవాహం, మనిషి జీవితం ఎప్పుడు ఒక ప్రవాహము. ప్రాణాలు లేనటువంటి నది ప్రయాణం ఆపకుండా నడుస్తున్నది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మనిషిని, అసలు మనిషి అంటే అందశ్రీ కదా, అట్లాంటి మనిషిని పట్టుకొని మాయమైపోతున్నాడు. మనిషిని పాడడం కరెక్ట్ కాదు. ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వేదికని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు ముగ్గురు త్రిమూర్తులా కూర్చున్నారు అన్న. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జోహార్ డాక్టర్ అందశ్రీ.